కానిస్టేబుల్ రైట్ కి లెఫ్ట్ కి ఎటు అటు ఊపుతున్నావు. జాగ్రత్త స్ట్రైట్ నడవా. చెప్పేది అందరూ వెళ్ళిపోండి. అందరూ జాగ్రత్తగా వినండి. ముందు మన ఊరు వదిలి అందరూ పారిపోండి, వెళ్ళిపోండి. పెద్ద సుడిగాలి వస్తోంది, మన నగరాన్ని ఏం లేకుండా చేసేస్తుంది. ఏమంటున్నారు? ఎటువైపు నుంచి గాలివాన వస్తుంది? మీరు దాన్ని చూసారా? కాపాడండి. అరే లడ్డు సింగ్ సార్, టొర్నాడో ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చెప్పను, టొర్నాడో ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. యాక్చువల్ గా పారిగెత్తడం పారిపోవడం కూడా వేస్టే, ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు. టొర్నాడోని ఆపడానికి ఏ దారి లేదా? మార్గం ఉంది శివ. నేను ఆ తుఫాన్ రాగంతో తరిమేస్తాను. ఎప్పుడు చూసినా మీరు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారండి. ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నారో అది మీకు అర్థం కాలేదా? బామా, తాతయ్య చెప్పేది కరెక్టే. తాతయ్య టొర్నాడోని స్టాప్ చేయగలడు, కానీ అందుకు వేరే ఒక మార్గం ఉంది. ఇలాంటి సందర్భం మీ జీవితంలో ఎప్పుడూ దొరకనే దొరకదు. ఈ ఊరిని కాపాడే బాధ్యత ఇప్పుడు మీకు మాత్రమే ఉందండి. ఆలోచించండి. తాతయ్య ఆపేయండి. సమస్య లేదు. ఓకే తాతయ్య, స్టార్ట్. తుఫాను వెళ్ళిపో, తుఫాను వెళ్ళిపో, తుఫాను వెళ్ళిపో, వచ్చిందాన్నే వెళ్ళిపో తుఫాను, నిన్ను నేను వదలను తుఫాను, వచ్చిందాన్నే వెళ్ళిపో తుఫాను, నిన్ను నేను వదలను తుఫానా. పారిపో పారిపో తుఫాను, వచ్చిందాన్నే పారిపో తుఫానా, తుఫానా పారిపో పారిపో పారిపో, తుఫాను పారిపో, తుఫాను పారిపో, తుఫాను పారిపో, వచ్చిందాన్ని పారిపో తుఫాను, తుఫాను పారిపోయింది. చాలా సంతోషంగా ఉంది. మీకోసం ప్రతిరోజు పాట పాడతాను, సరేనా? లడ్డు సింగ్ సార్, మనం ఈ ఊరిని కాపాడాం, కానీ ఇప్పుడు అది ఏ డైరెక్షన్ లో వెళ్తోందో అక్కడ ఎవరున్నారో మనకి తెలియదే. కాబట్టి ఇప్పుడు మనం త్వరగా అక్కడికి వెళ్ళి దాన్ని ఆపుదాం. వద్దొద్దొద్దొద్దొద్దొద్దొద్దు, అక్కడ అసలు ఎవ్వరూ ఉండరు. ఆ ప్రదేశంలో కొండలు మాత్రమే ఉంటాయి. అక్కడ ఎవడయ్యా ఉంటాడా? ఎందుకో ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తోంది. ఈ ట్రాక్ ఇక్కడే ఆగిపోయింది.
ఇక్కడ నుంచి నేరుగా ఇటువైపు. అరే, ఇక్కడ లోనా ఆదివాసులున్నారే, అక్కడ చాలా మంది జీవిస్తున్నారు. ఒకవేళ టోర్నడో అక్కడికి వెళ్ళి అటాక్ చేసిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంతమైపోతారు. అలా అయితే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అక్కడ ఎవరి దగ్గర ఫోన్ ఉంది చెప్పు. అక్కడ అసలు కరెంటు కూడా లేదు. అక్కడి మనుషులు నగరం వైపు ఒకసారి కూడా రాలేదు. అలా అయితే మనం వాళ్ళని కాపాడలేమా? కాదు, మనం వెళ్ళి వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఎందుకంటే మనకొచ్చిన కష్టాన్ని మనమే వాళ్ళ వైపుకి తిప్పాం. తుఫానికి ముందు మనం అందరూ అక్కడికి వెళ్ళి చేరుకోగలమా ఏమిటి? ఒకసారి మీరు దీన్ని జాగ్రత్తగా చూడండి. ఆ టొర్నాడో ఇక్కడ నుంచి మొదలై ఇటువైపు వెళ్ళి అక్కడ యూటర్న్ వేసుకుని అటు వెళ్తుంది. కాబట్టి అది సెమీ సర్కిల్ లా వెళ్తోంది. కానీ మనం ఇక్కడ నుంచి ఒకే షార్ట్ కట్ లో వెళ్తే ఇలా కొండ ప్రాంతానికి ఎక్కితే టొర్నాడో కన్నా త్వరగా వెళ్ళగలం. వాళ్ళకి విషయం ఏంటో చెప్పి మనం వాళ్ళ ప్రాణాన్ని కూడా కాపాడొచ్చు. అయితే నువ్వు ముందు త్వరగా వెళ్ళు, మేము వెనకాలే వస్తున్నాం. కాదు, వెళ్లే దారి చాలా పెద్దది. చాలాసేపటికి నేను గాల్లో ఎగరలేను. ఎందుకంటే ఇప్పుడు ఎగురుకుంటూ వెళ్తే దగ్గరికి వెళ్ళక బ్యాటరీ అయిపోతుంది. నేను కొంచెం దూరం మీతో పాటే వస్తాను. అలాగే రా వెళ్దాం. హలో రేవా, నా మాట బాగా విను. ఆ, ఆహా, మీరందరూ ఎందుకని అక్కడికి వెళ్ళిపోయారో? అది ఇంకేమీ లేదు లడ్డు సింగ్ సార్. మీరు చాలా ఇబ్బంది పడినట్టుగా తెలిసింది, అందుకే మేమందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. చాలా మంచి పని చేశారు. నిజంగా నేను రెండు కాళ్ళని ఇలా ముందుకి జాపుకుని హాయిగా పడుకుని కూడా రావచ్చు. ఆహాహా, ఎంత అందంగా ఉందయ్యా అసలు ఈ కొండ ప్రదేశం. అనుకోనే లేదు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నాకెందుకనో ఆకాశంలో ఎగురుతున్నట్టుగానే గాలిలో తేలుతున్నట్టుగానే అనిపిస్తోంది. ఆహాహా, అద్భుతం అద్భుతం, చాలా బాగుంది. ఇలాగే వెళ్తూ ఉండాలి అని అనిపిస్తుంది. సార్, నిజంగానే గాల్లో ఎగురుతున్నారని ఎవరో ఒకరు చెప్పండి. చాలా అందంగా ఎవరయ్యా ఈ కొండ ప్రదేశంలో రోడ్డు వేసింది? నేను రోడ్డుని చూడాలనుకుంటున్నాను. వద్దు, మీరేం చూడొద్దు. ఎందుకని నేను చూడకూడదు? నేను చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. చూస్తాను. ఏంటిది? జాగ్రత్తగా పైకి రండి సార్. సార్, మా మాట వినండి. సార్, చెయ్యి అందవండి. అరే, చాలు అమ్మా, నేను బతికిపోయాను. లడ్డు సింగ్ సార్, లేవండి. ఇలాంటి సమయంలో మీరు మైకంతో కింద పడితే ఎలా? మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము. శివ, లోనియా గ్రామం ఆ కొండ వెనకాలే ఉంది. మేము మెల్లగా కొండని చుట్టుకుంటూ వస్తాం. నువ్వు వెళ్ళి త్వరగా వాళ్ళని కాపాడు, ఎందుకంటే టోర్నడో దగ్గరకు వచ్చేసింది. ఏయ్, మాతో రా. రేయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను వేదా సిటీ నుంచి వస్తున్నాను. లూనియా ట్రైబ్ వైపు ఇప్పుడే ఒక టొర్నాడో వస్తోంది. వాళ్ళని కాపాడదామని నేను వస్తున్నాను. మీరెవరు? మేమే రూబా ట్రైబల్స్. ఆ లూనియా ట్రైబల్స్ వచ్చి మాకు శత్రువులు. సుడిగాలి వాళ్ళ ప్రమాదంలో ఇరుక్కుంటున్నారంటే మాకు సంతోషమైన వార్త. ఈ చిన్న పిల్లవాడిని ఇక్కడి నుంచి పోనివ్వకండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్.
శివ, నా పేరు శివ. మా నాయకుడినే కొడతావా? తను తప్పించుకోవాలని చూస్తున్నాడు. మా నాయకుడి మీద చెయ్యేస్తావా? అవును, పట్టుకోండి. వదిలిపెట్టుకోండి. అరెరే, తను చాలా బలవంతుడుగా ఉన్నాడే. హా? హా? నువ్వు ఈ దారిలో వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వెందుకు నాకు సాయం చేస్తున్నావు? నువ్వు చాలా బలవంతుడుగా ఉన్నావు. అంతేకాదు మాకు సహాయం చేయడానికి ఇంత దూరం వచ్చావు. నువ్వు అందరి ముందు నీ పేరు శివ అని చెప్పావు కదా. అంతేకాదు నిన్నెవరన్నా పిల్లోడంటే నీకు అస్సలు నచ్చదు కదా. లేదు లేదు, నువ్వు నన్ను చిన్నపిల్లాడని చెప్పొచ్చు. కానీ చెడ్డవాళ్ళు నన్ను అలా పిలుస్తున్నప్పుడే నాకు కోపం వస్తుంది. నువ్వు ఎలా అయినా పిలవచ్చు. లేదు, నేను నిన్ను శివానే పిలుస్తాను. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు, ఆలస్యం అయిపోతుంది. థ్యాంక్ యూ. ఈ పువ్వు చాలా అందంగా ఉంది. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. పట్టుకోండి. ఆ శివ పిల్లడు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి. ఓ నో, శివ, ఆ టోర్నడో దిశ మళ్లించింది. ఇప్పుడు చాలా వేగంగా వెళ్తోంది. నువ్వు త్వరగా ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఇప్పుడు చాలా దూరంలో ఉన్నావు. ఓకే రేవా. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకోసం వచ్చావు? నేను శివ, వేదా సిటీ నుంచి వచ్చాను. ఇప్పుడు మాట్లాడేంత సమయం లేదు. మీరు వెంటనే ఊరిని ఖాళీ చేసి ఆ కొండ ప్రాంతాల వెనకాల వెళ్లి దాక్కోండి, ఎందుకంటే టొర్నాడో వస్తోంది. ఆ పువ్వుని చూసారా? అది మన శత్రు ఊర్లో ఉన్న పువ్వు. తను కలుబ ఊర్ల నుంచి వచ్చాడు. అలాగైతే ఖచ్చితంగా తన మన శత్రు అయి ఉంటాడు. తన ఆశ ప్రకారం మనం చేస్తే ఆ ఊరు ప్రజలు మన ఊరికొచ్చి తర్వాత మన ఊరిని వాళ్ళు ఆక్రమించేస్తారు. నేను చెప్పిన దానికి నువ్వు మాట్లాడేదానికి అర్థమే లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నువ్వు చెప్పిన ఈ విషయాన్ని మేము అస్సలు ఒప్పుకోము. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో చిన్న పిల్లడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. వీడు అగ్నిని వదులుతున్నాడు. వీడు ఖచ్చితంగా మాయాజాలం చేసేవాడు. నేనేమి మాయలు చేసేవాడిని కాను. ఈ రెండు బ్యాగ్లోనూ వేరే వేరే కెమికల్స్ ఉన్నాయి. ఇవి రెండు ఒకటిగా కలిస్తే అప్పుడది నిప్పులా వస్తుంది. బహుశా మీ ఊర్లో అందరినీ ఇలా చెప్పే మోసం చేస్తున్నారనుకుంటా. ఇవి రెండు వేరే వేరే కెమికల్స్, అందుకే అవి రెండు ఒకటిగా రియాక్ట్ అయ్యేటప్పుడు నిప్పు వస్తోంది. టైం వేస్ట్ చేయకు, త్వరగా అక్కడి నుంచి బయలుదేరు. వెంటనే బయలుదేరు శివ, వెంటనే బయలుదేరు శివ, త్వరగా అక్కడి నుంచి బయలుదేరు. సమయం లేదు. ఆ టొర్నాడో మనకి దగ్గరగా వచ్చేస్తోంది. త్వరగా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి. తను చెప్పేది ఎవరు నమ్మకండి. తను మన శత్రువు మనిషే.
అటు చూసారా, పక్షులన్నీ వేరే వైపు వెళ్ళిపోతున్నాయి. గాలి ఎంత వేగంగా వస్తుందో మీరు కూడా చూడండి. నేను చెప్పేది వినండి, పారిపోండి. అతను చెప్పేది నిజమే. ప్రమాదం వస్తుందనేది పక్షులకే ముందు తెలుస్తుంది. త్వరగా రండి, వెళ్దాం. శివ, దయచేసి నువ్వు నన్ను క్షమించాలి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా ధన్యవాదాలు. ఇక్కడ మా అందరినీ కాపాడావు. మేము మీతో గొడవ పడడానికి రాలేదు, స్నేహం చేయడానికి వచ్చాం. ఈ శివ ఎక్కడి నుంచో మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడంటే పక్క పక్కనే ఉండే మనం ఎందుకు గొడవలు పడుతూ శత్రువులుగా మారాలనిపించింది. మనం మిత్రులుగా మారితే సంతోషంగా బతకొచ్చు. శివ 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 శివ